హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు చీరల పంపిణీ చేస్తాం. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ చీరల పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుని చీరల పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో ప్రతి మహిళకు చీరల పంపిణీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధార్ కార్డు చూపిస్తే కళ్లు స్కాన్ చేస్తూ చీరలు అందిస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు కళ్లు స్కాన్ చేయడం వల్ల ఏమైనా సంక్షేమ పథకాలకు నష్టం జరుగుతుందని భయపడుతున్నారు మహిళలు. తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్లు 2000 రూపాయలు పెంచుతూ 90 లక్షల మందికి అందించామన్నారు. రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలో 4000 పెన్షన్లు ఇస్తామని అబద్దాలు ఆడగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెన్షన్ తీయడానికి, ఆడపడుచులకు సంక్షేమాలు ఎగ్గొట్టడానికి కళ్లు స్కాన్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు కేసీఆర్. అర్హులైన నిరుపేదలకు లాటరీ ప్రక్రియ ద్వారా డబుల్ బెడ్రూమ్లు అందించామన్నారు. మిగిలిన డబుల్ బెడ్రూమ్లు జిల్లా మంత్రి చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్లు ఎలా అందిస్తారని కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 2,500 కోట్ల భూములను అమ్మేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్లు స్కాన్ ఎందుకు చేస్తున్నారు? ఉన్న పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కాంగ్రెస్ నాయకులకి ఇస్తున్నారు చెప్పారని, మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీరల కార్యక్రమం ఆఫీసర్లను తెలియజేస్తా ఉన్నాను. నా కాన్షియన్స్ లో మేము 90 నుంచి 1,20,000 మందికి ఇచ్చాం ప్రతిసారి. మరి ఇప్పటికీ మీరు ఇచ్చింది అక్కడ ఇక్కడ ఇస్తే 500 నుంచి 1000 మందికి ఇచ్చారు, ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కళ్ళకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే పెట్టే తీసేయండి. ఆధార్ కార్డు మీద నిరుపేదైనటువంటి మహిళకు ప్రతి మహిళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్ననే కలెక్టర్కి 6 మంది ఎమ్మెల్యేల సమస్య భయంకరంగా ఉంది. 20,000 లీటర్లు ఇస్తానని నీళ్లు ఖతం చేశారు. మా కుకట్పల్లికి 5 లక్షలు ఇస్పాలో ఇళ్ళకి ఇస్తానని రూపాయి ఇవ్వలేదు. మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఇవాళ హౌసింగ్ బోర్డు ల్యాండ్లు డబ్బాలు తీసుకుంటా ఆ ల్యాండ్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నేను థర్డ్ ఫేజ్ లో అమ్మవారి గుడి దగ్గర నేను ఆ గుడికి ఆ ఉన్నటువంటి 800-1000 గజాల జాగా ఉంటే అది పార్కు వదిలిపెడితే దాన్ని ఇలా ఫినిషింగ్ చేసి దాన్ని అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 2 మహిళా పార్క్ పక్క ఉన్నటువంటి 600 గజాల జాగా నేను ఆ రోజున ఒక ఏదైతే ఫైరింగ్ స్టేషన్ కి ఇచ్చిందో దాన్ని కూడా 2,20,000కి అమ్మేశారు. అదేవిధంగా సుష్నామాల్ పక్కకు ఉన్న దగ్గర ఉన్నటువంటి 24 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాల ల్యాండ్ ఉన్న ఆడపడుచులకు ఇచ్చే చీర వాళ్ళ ఇంట్లో 2 ఉండని 3 ఉండని. ఇలా ముస్లిం మైనార్టీ మహిళలు ఉంటారు, వాళ్ళకి ఫోటో తీయాలంటే మళ్ళీ వాళ్ళ బుర్క తీయాలి. వాళ్ళు తీయాలి అంటే వాళ్ళకు సంప్రదాయం, పురాణ సంప్రదాయం ప్రకారం వాళ్ళంతా వాళ్ళు తీయాలి తప్ప మనం అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల ఇంకోటి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచనలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజలను మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి. ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియజేస్తాను. ఇంకోటి, వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువలు కట్టడానికి నేను కోరుతా ఉన్నాను. మీరు చీరలు ఇవ్వండి, కానీ మీరు ఎందుకు కళ్ళకు పరీక్ష చేస్తున్నారు? ఎందుకు చీర వేస్తేనే ఫోటో పెడితేనే ఒక్కరికి 13 నిమిషాలు పడుతుంది. నిన్న మొన్న కలిసి కుకట్పల్లిలో 500 మంది చీరలు ఇచ్చారు ఒక్కో రోజు. ఇవన్నీ చివరికి భయబాంధులు అంటున్నారు మహిళలు. వచ్చే స్కీమ్ ఎగొడతారేమో, మా డబుల్ బెడ్రూమ్ ఎగొడతారేమో, మా 4,000 స్కీమ్ ఎగొడతారేమో, మా 2,500 స్కీమ్ ఎగొడతారేమో, మాకు ఇచ్చేటువంటి దొంగ స్కీమ్లు అని పేరు చెప్పి అధికారం వచ్చినటువంటి అన్ని స్కీములు ఎగొడతారేమో అన్నటువంటి భయం ఈ రోజు మహిళలలో ఉంది. ఎందుకు ఆ డేటా తీసుకుంటున్నారు మీరు? ఇవాళ మీ చీరే అదే మళ్ళా సేమ్ కలర్ చీర ఇవ్వాలి. మీ మీటింగ్లో రమ్మంటే చీర కట్టుకొని రమ్మంటారు, అదే చీర కట్టుకొని రావాలి. ఏమంటే ఆర్పీలం బదిలీ ఏదైతే బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచిరు. నేను మన బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపరుస్తులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ
తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్మస్ పండుగకు అప్పుడు ఇవ్వడం,